నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని అంశాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఐసీడీఎస్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్ములపేట సెక్టార్ ఆధ్వర్యంలో ఘనంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం. బాలికల చట్టాలు సమాజంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన కాకినాడ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండా ప్రవీణ. ఏపీ గ్రామ వార్డ్ వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి 10,000 రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్ములపేట సెక్టార్ ఆధ్వర్యంలో కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో గల విముక్తి హై స్కూల్ నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండా ప్రవీణ పాల్గొని బాలికల చట్టాలు సమాజంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టోల్ ఫ్రీ నెంబర్ కోసం వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన వారికి పీడీ చేతుల మీదుగా బహుమతులు, మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మి, శిశుగృహ అడ్మిన్ నోకరత్నం, ఇన్ఛార్జ్ సిడిపిఓ కె దయామణి, విముక్తి స్కూల్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో అందువల్ల ఆడపిల్లలందరినీ కూడా ఎలక్ట్ చేయండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరైనా ఇబ్బంది పెడితే ఎవరికైనా చెప్పుకుంటే ఏమన్నా అంటారేమో, తల్లిదండ్రులు చెప్తే ఇంక స్కూల్ మానే అంటారేమో, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పినా టీచర్స్ చెప్పినా నన్ను ఎంతగా చూస్తారేమో అని చెప్పి పిల్లలు భయపడకుండా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నాను అని చెప్పుకునే ధైర్యం నింపడానికి అని మమ్మల్ని పంపించారు. అర్థమైందా? సో అందువల్ల నేను చెప్పిన నంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఏం చెప్పారు? సో ఈ నంబరు మీకు అవసరం అవుతుందనే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి రావాలి. లేకపోతే 1098 కన్నా చేయొచ్చు, 112 అది కూడా ఎమర్జెన్సీ నెంబర్. మీలాంటి పిల్లల్ని మొన్న బాల హక్కులు పరిరక్షణ వారోత్సవాలు సెలబ్రేట్ చేసి పిల్లలందరినీ కూర్చోబెట్టి 112 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయించారు కలెక్టర్ గారు. చేయిస్తే 15 నిమిషాల్లోనే అసలు పోలీసులు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్, సిఐ గారు మొత్తం అందరూ వచ్చేసారు. ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుందేమో అని. సో అంత ఎమర్జెన్సీగా పనిచేస్తుంది. ఎక్కడన్నా ఎవరన్నా మిమ్మల్ని ఈవ్ టీచింగ్ చేస్తూ ఉన్నా, బయట కొంతమంది కుర్రాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు కదా, అలాంటప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా ఆటోలో ఒకవేళ మీరు ఒకళ్ళు ఎప్పుడన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కాబట్టి ఆటో వాడు ఏమన్నా తేడాగా ఉంటున్నాడని మీకు అనిపించినా, లేకపోతే మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించినా 112 నంబర్ మీకు నోటి గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు మీరు 100 నంబర్ గుర్తుపెట్టుకునేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ 100 నెంబర్ కన్నా స్పీడ్గా పనిచేస్తుంది 112 నెంబర్ అనమాట. పోలీసులు నిమిషాల్లో వచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం ఆడపిల్లల రక్షణ గురించి అంత పకడ్బందీగా ఉంది. ఎక్కడ కూడా ఏ ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళ ఫుల్ ప్రొటెక్షన్ మనం బయట నుంచి ఇవ్వాలి. పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఎలాంటి టెన్షన్స్ వాళ్ళకు ఉండకూడదు. మనం ఫ్రీ వాతావరణం వాళ్ళకి కనిపిస్తే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి మన పిల్లలంతా చెప్పి ప్రభుత్వం చాలా డెడికేటెడ్గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని అంశాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ అలూమిని ఆడిటోరియంలో నిర్వహించిన మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్,
చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు చర్యలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహణ, ఉపాధ్యాయులు హాజరు, అటల్ టింకరింగ్ ల్యాబ్లు, అపార్ నమోదు, శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధం తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది ప్రత్యేక పాత్ర అని, విద్యార్థులు అన్ని అంశాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని అన్నారు. సమాజంలో విద్యార్థులు ఉత్తమ పౌరులుగా నిలిచేందుకు, తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన జీవన నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అలవర్చాలని అన్నారు. చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. డిసెంబర్ 7న నిర్వహించే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జిల్లాలో విజయవంతం చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో డిఈఓ పి రమేష్, ఉప విద్యాశాఖ అధికారులు, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ అరౌండ్ 9:30 to 10:30 ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్ అండ్ పీడిఎస్ఎస్ఏ ఆల్సో ఒక వీసీ తీసుకున్నారు ఆల్ కలెక్టర్స్తో. ఇందాక డిఓ గారు అన్నట్లు అపార్ట్ ఫ్రమ్ పీటీఎం మీటింగ్ సంబంధించి దాంతో పాటు ఒక 5-6 మెయిన్ ఇష్యూస్ మనకి ఏవైతే రెగ్యులర్గా నా దృష్టికి వస్తున్నాయో, రెండోది కొన్ని ఇష్యూస్లో ఫోకస్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ వెరీ హై. దాని గురించి ఒకసారి మీ ఫీడ్బ్యాక్ అనుకుందామని ఒకటి, రెండోది నా వైపు నుంచి కొన్ని థాట్స్ ఒకసారి షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో విల్ ప్రాబ్లీ ఫినిష్ బై అరౌండ్ 12:30 types, so 12:30, 12:40. Last agenda we will take it up as parent teachers meeting, last agenda, so I'll need some time in parent teachers meeting. So we'll go agenda lo oka initiative anukunnam, so at the district level. So ee roju mee dwara all teachers ki all schools lo ఒక మంచి అలవాటు స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, సో లాస్ట్ 5-6 monthsలో అట్లీస్ట్ 12 to 13 కేసెస్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్. అంటే చైల్డ్ అబ్యూస్ అంటే నాట్ అట్ ఏదో మనం రెగ్యులర్గా వినేటట్లు ఏదో టీనేజ్ అమ్మాయిలు అలా కాదు, వెరీ కిడ్స్ లైక్ 5-year kids, 6-year kids, 8-year-old girl అలాగా. సో అండ్ in 2 of the cases unfortunately that was even accused అంటే చేసిన అబ్బాయి కూడా is a minor. సో ప్రతిసారి మెజర్స్ అవ్వట్లేదు. అండ్ 4 of the cases they are employees, టీచర్స్ అవ్వచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు. అలాగా ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐ అండర్స్టాండ్ మనం స్కూల్లో ఉన్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో I know a case వచ్చింది. So I'll be frank today. Media, I don't mind. So anyway, so I'll be frank today. మొన్న ఒక I think last month అనుకుంటా, ఒక అబ్బాయిని ఒక టీచర్ ఏదో చేసుకున్నాడు అని చెప్పి మీడియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. I understood the issue. Basically అబ్బాయి he was అంటే తప్ప అబ్బాయి. సో ఇంట్లో మా నాన్న కొడితే నేను ఇట్లా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాధపడతాం, మళ్ళీ అర్ధగంట తర్వాత మళ్ళీ వెళ్తాం. సో అదే సిచ్యువేషన్ అక్కడ కూడా. సో నా వైపు నుంచి ఐ అండర్స్టాండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గైడ్ లైన్స్, రూల్స్ టు ట్రీట్ చిల్డ్రన్ వితౌట్ ఎనీ ఫిజికల్ అబ్యూస్. ఐ అండర్స్టాండ్, బట్ దయచేసి భయపడద్దు. ఇలా ఏదన్నా జరిగితే మా మీదకి వస్తుందేమో, ఇలా ఏమన్నా జరిగితే ఒకవేళ అతన్ని ఏదో మంచి దారిలో పెట్టడానికి ఒక మాట అనొచ్చు. సో అలాంటి పరిస్థితిలో కూడా మళ్ళీ మమ్మల్ని ఏమన్నా అంటారేమో డిస్టర్బెన్స్. దయచేసి ఇలాంటి భయాలు వద్దు. ఇఫ్ యూ డూ యువర్ జాబ్, సో నా వైపు నుంచి అట్లీస్ట్ ఐ కెన్ ప్రామిస్ టిల్ ఐఎమ్ హియర్ దట్ విల్ నాట్ హ్యాపెన్. సో మీ వైపు నుంచి ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈస్ కరెక్ట్, ఐ నో దెర్ ఆర్ సమ్ టీచర్స్ హూ విల్ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్ ఆల్సో. అది కూడా ఉంటుంది, దాన్ని మొహమాటం ఏముంది. 10 మందిలో 2 విల్ ఆల్వేస్ హ్యావ్. మన స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ లో 20 మంది ఎవరో ఎలా ఉంటారో అలాగే మన దాంట్లో ఉంటారు, మా ఆఫీసర్లలో ఉంటారు, మీ దాంట్లో ఉంటారు. దెర్ ఇస్ నో షేమ్ ఇన్ ఇట్. ఆ 20 మంది కోసం ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ద అదర్ 80 కరెక్ట్ ఉద్దేశంతో ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలానే
and I went to one school, somewhere